నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. ఈ సృష్టిలో చాలా చెట్లుంటాయి కదా గురువుగారు. అనేక రకమైనటువంటి చెట్లుంటాయి. మరి వాటన్నిటిని వదిలేసి మనం వేప చెట్టుకి, రావి చెట్టుకి గుళ్ళో వేప చెట్టు ఉన్న ముఖ్యంగా రావి చెట్టుకైతే చాలా మటుకు పూజలు చేస్తూ ఉంటారు. కోరికలు కూడా తీరుతాయన్న నమ్మకం కూడా చాలా మందికి ఉంటుంది. తులసమ్మని పూజించడం అంటే అది ఇంట్లో చేసేది, గుడిలో సంగతి. వేప చెట్టుని, రావి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కారణం ఏంటంటారు? దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వృక్షో రక్షతి రక్షితః. రావి చెట్టు వేప చెట్టే కాదు, హ్మ్. చెట్లన్నీ మంచివి. హ్మ్. ఏ చెట్టే గనక లేకపోతే మానవ బ్రతుకే లేదు. హ్మ్. చెట్టు పరోపకారానికి చిహ్నం. హ్మ్. చెట్టు కాయలిస్తుంది, అన్నీ సరే. ఒక్క మాట చెబుతాను, చాలా ఉన్నాయి వృక్షాన్ని గురించి చెప్పాలి అంటే. వృక్షమే గనక లేకపోతే అసలు మనకు ప్రాణవాయువే లేదు. హ్మ్. మనం బ్రతుకు లేదంతే. మనము పనికి మాలినటువంటి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని పనికి వచ్చేటువంటి ఆక్సిజన్ మనకిస్తుంది, నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది. అసలు మీకు ఈ భోజనం, ఇప్పుడు మీ వంటగదిలో భోజనం ఉన్నదనుకోండి, ఉం? హ్మ్. వంటగదిలో ఉన్నదంతా ఏమిటవి? వృక్షాలేగా, తీగలు వృక్షాలేగా. హ్మ్. ఆవకాయలు మాగాయలు, మాగాయ పచ్చడి పెట్టారండి. హ్మ్. ఏం హ్మ్. పెట్టారు? మామిడికాయలు, ఆవగండ్లు, నూనెలు, ఇవే కదా. ఇవన్నీ హ్మ్. వృక్షాలేగా. హ్మ్. ఆహార రీత్యా, పంచభూతములలో వాయువు రీత్యా, హ్మ్. నీళ్లు నిలబడరీత్యా, హ్మ్. వృక్షములు ఎక్కడుంటే అక్కడ నీళ్లు ఉంటాయి బాగా. హ్మ్. వృక్షములు ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయి. హ్మ్. ఇవన్నీ పురాణాలలో మహర్షులు ఎప్పుడూ చెప్పారు. హ్మ్. అందుకని అవి దేవతలుగా భావించాలి. అయితే హ్మ్. ప్రతి వృక్షం, వాటిలో విశేషించి రావి, వేప, హ్మ్. జమ్మి, మామిడి ఒకటే, హ్మ్. అన్నీవి. వీటిలో మీరు అడిగింది రావి, వేప అంతవరకే అడిగారు కనుక అంతవరకు చెబుతాను. ఎక్కువ పూజిస్తారు కదా! ఉమ్, చాలా పూజిస్తారు. హ్మ్. సంతానం లేకపోతే ఇంకో తీగని. హ్మ్. అలాగే ప్రేమ చిహ్నాలు ఉన్నాయి కొన్ని, హుహు. తెలిసిన. ఏమిటో అవి? ప్రేమ గనక అనుకున్న ప్రియుడు దొరకలేదనుకోండి, ఓ చెట్టును పూజిస్తారు. కాళిదాసు చెప్తారు దాన్ని. ఏ ఏమిటది అది? చెప్తాను తర్వాత. ఓకే. అది కాదుగా ప్రశ్న. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం రావి చెట్టుని, వేప చెట్టు ఎందుకు పూజ చేయాలి? హ్మ్. మూలికలు ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే, ఈ రావి చెట్టు, ఈ వేప చెట్టు అనేది, రావి చెట్టేమో నారాయణ స్వరూపం అంటారు. హ్మ్. వేప చెట్టేమో హ్మ్. మహాలక్ష్మి స్వరూపం అంటారు. హ్మ్. వేప నుంచి మొదలు పెడదాం. హ్మ్. వేప చెట్టు ఆరోగ్య హేతువు. హ్మ్. వేప చెట్టు ఆయుర్వేద హేతువు. ఆయుర్వేదం అంటేనే ఆరోగ్యం అనుకోండి. ఓకే. వేప ఆకు సకల రోగాలను నివర్తిస్తుంది. హ్మ్. చర్మ రోగాలే కాదు, వేప ఇగురుని తినేవాళ్ళు హ్మ్. లోపల ఉన్నటువంటి చెడు, పొట్టలో ఉన్నటువంటిది కూడా, నులి పురుగులు ఇలాంటివి కూడా వేప ఇగురుతో పోతాయి. హుహు. ఈ వేప లక్ష్మీదేవితో సమానం. సంపదలు కావాలి అనుకున్నప్పుడు, హ్మ్. ఇంట్లో ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు, హ్మ్. మా పిల్లలందరూ సుఖ సంతోషములతో ఉండేట్టు చెయ్యమ్మా అని ఆ వేప చెట్టుకి పసుపు కుంకాలు రాస్తారు. హ్మ్. అక్కడ ఉన్నంతసేపు ఆ వేప చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలిని పీలుస్తారు. హ్మ్. వేప కాయలు గాని, హ్మ్. వేప ఇగురు గాని, హ్మ్. అసలు పండగ నాడు వేపతో చేసినటువంటి ఆ ప్రసాదం తినమంటాడు. అసలు వేపతోటే. హ్మ్.
అవతార పురుషులందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకు షిర్డీ సాయిబాబా వారి చరిత్ర విన్నాం అనుకోండి. ఉమ్, సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్. ఆయన ఉమ్, వేప చెట్టు కిందే తపస్సు చేసేవాడు. ఉమ్, దత్తాత్రేయుల వారు ఔడంబర చెట్టు కింద తపస్సు చేసేవాడు. ఉమ్, ముందు వేప చెట్టు గురించి చెబుతున్నా, తర్వాత రావి చెట్టు మీద ఎంత అది కూడా ఉన్నది పెద్ద కథ. ఉమ్, కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి రోగాలను నివృత్తి చేసి సంపదలను కలిగించేటువంటిది గనక ఉమ్, ఈ వేప చెట్టుని అర్చన చేస్తారు, వేప చెట్టుని పూజ చేస్తారు, ఉమ్, వేప చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఉమ్, అసలు అమ్మవారి ప్రధానమైనటువంటి దానిలో వేప అనేటువంటిది చాలా ముఖ్యం. ఉమ్, అమ్మవారికి అభిషేకం చేయాలి అంటే గ్రామ దేవతలు కానీ ఏదైనా ఉమ్, ఒక మనకు చెప్తూ ఉంటారు. ఒక నీళ్లు తీసుకొని ఆ నీటిలో పసుపు వేసుకొని వేప ఆకు కూడా వేసుకొని దానితో స్నానం చేయండి అని. ఉమ్, దానితో గనక స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఉమ్, అందుకని వేప చెట్టు ప్రధాన భూమిక వహిస్తుంది. ఉమ్, అందుకనే చూడండి, ఎవరికైనా దయ్యాలు భూతాలు పట్టినటువంటి వాళ్ళు నిమ్మకాయను వేప వాడతారు ఎక్కువ. ఉమ్, మ్మ్. తల్లీ అన్నప్పుడు వేప చెట్టును తీసుకుని ఉంటారు. ఉమ్, ఆ వేప అలాంటి ఉన్మాదాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఓకే. ఇది కూడా భగవంతుడు ఉన్నాడా, ఒంటి మీదకి వచ్చాడా లేదు తర్వాత అది. ఉమ్, ఉమ్, ఇది ఒక ఉన్మాదం. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పేవాడు కూడా అతి వాగుడు వాడే. మేము అనుకుంటున్నారేమో ఉమ్, ఏదో ఉపన్యాసాలు మంచి మాటలు చదువుతున్నా అంటున్నారు, కానీ ఈయన చెప్పి 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 ఆ స్థితికి వచ్చేటప్పటికి ఇది కూడా వాగుడు కిందనే. ఉమ్, అలా మంచి మాటలు చెప్పాడు కనుక వాగుడు అనరు, ఉమ్, చెడ్డ మాటలు పలికిన వాడిని వాగుడు అంటారు. దీన్ని ఏమంటారంటే భాషణం, ఉమ్, ప్రవచనం బాగా చేశారంటారు. ఉమ్, కానీ లెక్కకు వచ్చేటప్పటికి ఇద్దరు ఉన్మాదులే. ఉమ్, ఈ ఉన్మాదం, కవిత్వం కూడా ఒక ఆవేశం రాకపోతే కవిత్వం రాయలేడు, ఉమ్, ఒక ఆవేశం రాకపోతే మాట్లాడలేడు, ఉమ్, ఒక ఆవేశం రాకపోతే భార్యాభర్త అనుబంధం కూడా ఉండదు. ఉమ్, అలాంటి పుణ్యమైనటువంటి విశేషములో వేప చెట్టు. ఉమ్, కాబట్టి ఉన్మాదాలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుంది కనుక వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపం. ఉమ్, సంక్షిప్తంగా నేను చెప్పింది. ఇప్పుడు నేను ఏదైనా చెప్పేది ఇంతే అనుకోకండి. ఉమ్, ఒక అక్షరానికి కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి వ్యాఖ్యానం. అది గుర్తుపెట్టుకోవాలి. రావి చెట్టు. ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఉమ్, రావి చెట్టు విష్ణుమూర్తి తత్వం అని భావిస్తారు. ఉమ్, రావి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి గనక పీలిస్తే గర్భస్థమైనటువంటి దోషాలు పోతాయి. ఉమ్, ఎవరికైనా గర్భము రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు రోజు వేప చెట్టు దగ్గర కూర్చోవాలి కాసేపు. ఉమ్, ఆ వేప చెట్టు మీద వచ్చేటువంటి గాలి పీల్చాలి. అదొక ఆనందం. ఉమ్, ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మనకు ఆనందం కలగాలి అన్నాం అనుకోండి, ఉమ్, ఒక మల్లెపూలు పెట్టుకొని 6:30కి మల్లెపూల దండ తల్లో పెట్టుకొని ఉమ్, 7:30కి ఒక ఆమె ఇటు నడిచింది అనుకోండి, ఇన్ని పూలు పెట్టుకొని, వీడు అప్పటిదాకా ఇలా ఉన్నవాడు అంటాడు. దేనికని? ఉమ్, ఆ మల్లెపూల యొక్క సొగసు, మల్లెపూల యొక్క సువాసన ఉమ్, ఇతని మనస్సుని క్షణకాలంలోనే ఆనందపరుస్తుంది. తెలుసునా? ఉమ్, కావాలంటే చూడండి. ఉమ్, ఆ మల్లెపూలు పెట్టుకొని మల్లెపూల కాలంలో ఊరికి అలా ఇంట్లో నడవండి. కోపం వచ్చిన భర్త కూడా భార్యని ఆనందంగా చూస్తాడు. ఉమ్, దేని మహిమది, అక్కడ మంత్రాలు ఏం లేవు. ఉమ్, ఆ పుణ్యమైనటువంటి ఆ సువాసన. అలాగే రాగి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి గర్భస్థమైనటువంటి దోషాలు పోతాయి. ఉమ్, అందుకని దారాలు కడతారు. ఉమ్, ఒక దారం తీసుకొని ఆ లెక్కనమాట 27, 32, 58 ఇలా కడుతూ తిరుగుతుండాలన్నమాట మొత్తం. ఉమ్, ఆ రావి చెట్టు దూట ప్రదక్షిణ చేస్తుండాలి. చేస్తూ ఆ దారం కడితే ఏమవుతుంది, వాళ్ళు తెలియకుండానే ప్రదక్షిణ చేస్తారు. తప్పనిసరిగా గుండ్రంగా తిరగాల్సిందేగా. ఉమ్, ఉన్నంతసేపు ఆ రావి చెట్టు యొక్క దివ్యమైనటువంటి వాసన అతనికి తగులుతూనే ఉంటుంది ఆమెకి. అందుకని గర్భస్థమైనటువంటి దోషాలు పోతాయి. ఉమ్, ఆ రావి చెట్టు చాలా గొప్పది. ఇంకొక విశేషం ఏమిటి అంటే, అసలు రావి సమిధలతోనే యజ్ఞం చేస్తారు. ఉమ్, ఉత్తమమైనటువంటి యజ్ఞం చేసేటువంటి వ్యక్తులు ఉమ్, హోమాల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటివన్నీ గ్రహములకు రకరకాల వృక్షాలున్నా ఉమ్, రావి సమిధని ఎక్కువగా వాడతారు. ఉమ్, రావి సమిధ చాలా పవిత్రమైనది. ఉమ్, రావి సమిధ కాల్చగా వచ్చేటువంటి ఆ దివ్యమైనటువంటి పొగను గనక పీల్చినట్లయితే ఉమ్, ఆయుర్వృద్ధిం దినే దినే, ఉమ్, ఆయుష్ పెరుగుతుంది. ఉమ్, ఒక శ్లోకం ఉన్నదన్నమాట. ఈ యజ్ఞములో నుంచి వచ్చేటువంటి ధూమాన్ని పీలిస్తే ఆయువు పెరుగుతుంది, ఉమ్, శవం మించి వచ్చేటువంటి పొగను పీలిస్తే ఆయుక్షీణం దినే దినే. ఉమ్, రాత్రిపూట పాలతో అన్నం తింటే ఆయుర్వృద్ధిం దినే దినే, ఉమ్, పగలు గనక పెరుగుతో తింటే ఆయుర్వృద్ధిం దినే దినే. ఉమ్, అలా కాకుండా రాత్రి పెరుగన్నం తిన్నాం అనుకో ఆయుక్షీణం దినే దినే.
ఉమ్, చక్కగా ఫ్రిడ్జ్లో ఉంది కదా అని మొత్తం బోలించుకున్నాం అనుకో ఇబ్బంది పడతాం. ఉమ్, కాబట్టి అలాంటి రావి అంతటి అద్భుతమైనటువంటిది. ఉమ్, ఇంకొక విశేషం ఏంటంటే ముగించబోయే ముందు చాలా ఉన్నది. జ్ఞానప్రదాత రావి. ఉమ్, అదేమిటండి రావి చెట్టు మనకేం జ్ఞానం ఇస్తుంది అంటే, గౌతమ బుద్ధుడని ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు. ఉమ్, గౌతమ బుద్ధుడు తపస్సు చేసింది ఈ రావి చెట్టు కిందనే సత్యం గురించి. ఆయనకి సత్యం తెలిసిందట రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే. ఇంకొక విశేషం ఏమిటి అంటే భగవద్గీతలో అశ్వత్థ వృక్షమును నేనే, ఉమ్, కృష్ణ భగవానుడు చెబుతాడు, అన్ని వృక్షములలో గొప్పదైనటువంటి ఆ వృక్షమును నేనే అంటాడు. ఉమ్, అందుకని ఇన్ని కారణాల వల్ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వైద్య రీత్యా ఈ 2 చెట్లు ఇంతటి గొప్పవి. ఉమ్. స్వస్తి. చాలా చక్కగా చెప్పారు. ఇక నుంచి మీరు వేప చెట్టును కానీ, రావి చెట్టును కానీ పూజించాలి అనుకుంటే కారణం ఏమిటి అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఈ వీడియో చూసిన తర్వాత. మీకు విషయం బోధపడిందనే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఎలా ఫీల్ అయ్యారు వీడియో చూశాక అని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.